ఈరోజు తెలంగాణలో కొనసాగుతున్న ప్రతిపాదన మనం చూస్తూ ఉన్నాం. 9 సంవత్సరాలు ఇక్కడెక్కడ కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోదీ గారి పాలన ఏ విధంగా ఉంది? నరేంద్ర మోదీ గారి పాలనను ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారిని ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. భారతదేశాన్ని ప్రపంచ దేశ పటంలో ఒక గొప్ప భారతదేశానికి ముందు నడిపిస్తున్న ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారి నాయకత్వాన్ని ఈ భారతదేశ ప్రజలంతా కూడా గర్వించే విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశం యొక్క కీర్తిని పెంచుతూ ఉన్నారు. మరి ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? అవినీతి కూపంలో కూరుకొని పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ యొక్క లక్ష్యంతో మనం సాధించుకున్నామో, ఎందుకోసమైతే పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామో, ఈరోజు ఆ లక్ష్యాన్నంతా కూడా నీరు గార్చేసి నీళ్ళ కొదిలేసి కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టు తెలంగాణను దోచుకుంటున్నటువంటి అపకీర్తిని తెలంగాణకు మూటగట్టిండు కేసీఆర్ గారు. అభివృద్ధి అనేది ఎక్కడ కానరాదు. అభివృద్ధి అనేది ఓన్లీ కల్వకుంట్ల కుటుంబంలోనే మనకు కనిపిస్తుంది. బంగారు తెలంగాణ మనకు కనిపించదు. తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబం బంగారు కుటుంబం లాగా కనిపిస్తుంది. ఎవరు బతుకులైనా బాగైనవా ఈ తెలంగాణలో అంటే గ్రామాల్లోకి పోయి ఏ ఇంటినైనా తట్టి, ఏమ్మా మీకు తెలంగాణ వచ్చినాక మీ పరిస్థితి ఏమైనా బాగైందా, మీ యొక్క బతుకులు ఏమైనా బాగైనాయా, మీ బిడ్డలకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా, మరి పేదవాళ్లకు ఊర్లలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అనేది మనకు ఆకాశంలో స్వర్గాన్ని చూపించినటువంటి కేసీఆర్ మాటలతోని ఏ ఊర్లోనైనా జాడకైనా అభివృద్ధి మనకు గానొస్తుందా? మన పిల్లలకు చదువు ఏ విధంగా ఉంది? మన ప్రజలకు వైద్యం ఏ విధంగా ఉంది? మన రైతుల కష్టాలు రైతు బంధుకి తీర్చేసిన ముఖ్యమంత్రికి నేను ఈ వేదిక ద్వారా మరొకసారి సవాల్ విసురుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు, నిజంగా ఈ తెలంగాణలో మీరు అభివృద్ధి చేసినాము అని మీరు చెప్తా ఉన్నారు కదా, రండి మా ఎంబడి, రండి పాలమూరు జిల్లాలో రండి, మేము తీసుకెళ్తాం. ఏ ఊరిలో మీరు రోడ్లు వేసిండ్రో, ఏ ఊర్లో 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టిండ్రో, ఎక్కడ మీరు వలస ఆపిండ్రో వచ్చి చూపియండి అని చెప్పి నేను వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నాగర్ కర్నూలు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఈరోజు పేరుతోనే ఈరోజు ఇచ్చేసి పేరుకే పాలమూరు రంగారెడ్డి ఈరోజు వట్టెం కాడ భూమి పూజ చేసిపోయినాడు. ఏం మాట చెప్పిండో నాగర్ కర్నూలు ప్రజలంతా కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. వట్టెం కాడ భూమి పూజ చేసి పాలమూరు రంగారెడ్డికి ఏం మాట చెప్పిపోయిండు. వచ్చే 3 ఏళ్ల లోపల పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి పాలమూరు రైతాంగం యొక్క కాళ్ళను కృష్ణమ్మ నీళ్ళతో కడుగుతా అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకుని మనం ప్రశ్నించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించేలోగానే ఎవరైతే భూములు కోల్పోతారో, గ్రామాలు కోల్పోతారో వారికి అందరికీ కూడా నష్టపరిహారంతో పాటు ప్రతి ఒక్కరికి ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం ఇచ్చి, కుర్చీ వేసి, టేబుల్ వేసి, కూర్చోబెట్టి ఉద్యోగం ఇచ్చినాకనే పాలమూరు రంగారెడ్డి కడతా 3 ఏళ్లలో పూర్తి చేస్తానటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి ఒకసారి తెలియజేస్తా ఉన్నా. మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డి 9 ఏళ్ళైనా పూర్తి కాలేదు? ఎందుకు ఇంకా నాగర్ కర్నూలు ప్రజలు కానీ పాలమూరు ప్రజల్ని కానీ ఎందుకు ఈ ముఖ్యమంత్రి వంచిస్తా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నాడని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి మాట్లాడితే కోట్ల కేసేసిండ్రు, వాళ్ళేసిండ్రు, వీళ్ళేసిండ్రు. అయ్యా, కోట్లకు కేసేసిన ఆయన ఇప్పుడు నీ సంకల్నే ఉన్నాడు కదా, మరి ఎందుకు కోర్టులో కేసుల విషయంలో నీవు ఆ కేసు విషయంలో కొట్లాడి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేకపోయినావు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ఈరోజు నువ్వు తాగునీళ్ళ కోసం అని చెప్పిన మాట వాస్తవం కాదా?
పాలమూరు రంగారెడ్డి రైతాంగం సాగునీటి ప్రాజెక్టు కాదు, ఇది తాగునీటి ప్రాజెక్టు అని చెప్పిన మాట వాస్తవం కాదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకెంతకాలం మమ్మల్ని మోసం చేస్తావు? ఇంకెంతకాలం మమ్మల్ని అమాయకులను చేసి ఆడిస్తావు? ఎంతకాలం ఈ పాలమూరు ప్రజల యొక్క కష్టాలను ఇదే విధంగా మాయమాటలు చెప్పి మోసం చేస్తావని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి పేరు మీద 1000 కోట్లు 10,000 కోట్లు ఉన్న ప్రాజెక్టును 50,000 60,000 కోట్లకు పెంచినావు తప్ప, కమిషన్లు దండుకున్నావు తప్ప, మరి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేకపోయినావు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. మన జిల్లాకు వచ్చిండ్రు తండ్రి కొడుకులు బుర్ర బుర్ర బుర్రమని వచ్చి ఇక పోయినరు 10 మాటలు కూడా చెప్పకుండా అన్ని పాలమూరులో మొత్తం మేమే చేసినాం. తెలంగాణ వచ్చిందంటే మేము వచ్చినాకనే తెలంగాణ తెల్లగైంది, మేము వచ్చినాకనే సూర్యుడు ఉదయించిండు, మేము వచ్చినాకనే సూర్యుడు ఉదయం అంటే ఉదయించడము అస్తమించడం నేను వచ్చినాకనే వచ్చింది తెలంగాణలో. పాలమూరు జిల్లాలో ఏం లేకుండే ఈయన వచ్చినాకనే పాలమూరు జిల్లాలో అన్ని చేసినట్టు. అయ్యా ఆనాటు సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే నెట్టంపాడు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, కోయిల్సార్ కానీ ఏవైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉండేనో వాటిని నేటి వరకు కూడా పూర్తి చేయనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉందా అని చెప్పి ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వచ్చినప్పుడల్లా కొత్త కొత్త మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మోసాలు చేసిపోతున్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు కానీ మాయ మాటలు చెప్పడం మానేని. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఈ రాష్ట్రాన్ని చాలా బ్రహ్మాండంగా పాలించడం అభివృద్ధి దేశంలోనే నంబర్ 1 అని చెప్తా ఉన్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే పోలీసుల్ని పక్కన పెట్టండి, మా ఎంబడి నడవండి, పోదాం గ్రామాలకు, మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపించండి చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మాయ మాటలు చెప్తూ ఈరోజు ఇంకొక కొత్త డ్రామాలు చేస్తారు. 2 పార్టీలు కలిసినాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్. వాళ్ళు మాట్లాడితే ఏమంటారు, బీజేపీ ఏదో అండర్స్టాండింగ్. అయ్యా ఇంతకుముందు ఎప్పుడైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిందా? ఎప్పుడైనా బీజేపీ ఎవరితోనైనా కలిసి పోటీ చేసిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళని చెప్పమనండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా టీఆర్ఎస్తో కలిసి పోటీ చేసిందా? గతంలో కాంగ్రెస్ పార్టీ కదా కేసీఆర్తో అలయన్స్ పెట్టుకొని పోటీ చేసి మంత్రివర్గంలో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పార్టీ మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు కాదా? ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రజల లోపల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి ఇంకా మోసగించి మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రజలను మోసాలు చేయడానికి దిగబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ 2 కలిసి నాటకాలు ఆడుకుంటూ భారతీయ జనతా పార్టీ మీద లేనిపోనటువంటి అభాండాలు సృష్టిస్తూ కర్ణాటక ఎలక్షన్లంట, కర్ణాటక ఎలక్షన్లు అయిపోయినాకనంట కాంగ్రెస్ పుంజుకుందంట. అయ్యా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఓడిపోయిందో ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఓడిపోయిందో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఒక కర్ణాటక గెలిచినామని మీరు భుజాలు ఎగిరేసుకుంటే మిత్రమా, మీరు ఈ భుజాలు ఎగిరేసుకునేది మానేయండి. మీరు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల లోపల ఉపికొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని అణిచివేయడానికి మీరు ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళు పార్టీలోకి వస్తున్నారు, వీళ్ళు పార్టీలోకి వస్తున్నారు. ఆ టీవీలో రాపిచ్చి, ఈ టీవీలో రాపిచ్చి, ఆ పేపర్లో రాపిచ్చి, ఈ పేపర్లో రాపిచ్చి మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ లేచిపోతుంది, అందరు వస్తున్నారంట, వాళ్ళు వచ్చిరంట, వీళ్ళు వచ్చిరంట, వీళ్ళు పోతున్నట, వాళ్ళు పోతున్నట, ఇట్లాంటి డ్రామాలు చేసి మీ పార్టీని పైకి లేపినటువంటి ప్రయత్నం మీరు చేస్తుంటే మిమ్మల్ని లేపి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక కాంగ్రెస్ పార్టీని లేపి ఏ విధంగా నేను మధ్యలో మళ్ళీ గెలవాలన్నటువంటి ఒక డ్రామాలు ఆడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీ 2 పార్టీల డ్రామాలను ప్రజలందరూ నేను గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎవరైతే ఈ దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారో, ఎవరైతే తెలంగాణ అభివృద్ధిని
కాకుండా ఈ యొక్క అవినీతి పరుని చేతిలో అంతమొందించాలని చూస్తున్నారో, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అవినీతి తెలలు మింగేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇంకా వాళ్ళకు మద్దతు పలుకుతూ వాళ్ళ చాటున బతకాలని చూస్తున్నారో, అటువంటి వారికి అందరికి కూడా గుణపాఠం చెప్పేటటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను కోరుతా ఉన్నా వేదిక ద్వారా తెలంగాణ ప్రజలారా, తెలంగాణలో మార్పు చాలా అవసరం. తెలంగాణలో మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఏ ఆకాంక్షలతో మనం ప్రత్యేక తెలంగాణ చేసుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ అభివృద్ధి కోరుకునే వాళ్ళు, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోరుకునే వాళ్ళు, తెలంగాణ రైతాంగం యొక్క అభివృద్ధిని ఆశించే వాళ్ళు, తెలంగాణ ప్రజల యొక్క కష్టాలు తీరాలనుకునేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత అయితే పోరాటం చేశామో వారంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే పార్టీ ఉంటేనే ఈ యొక్క అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. తెలంగాణ ప్రజల కళలు నిజమవుతాయని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, కేసీఆర్ గారు ఎంత డబ్బు దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. మొన్నటికి మొన్న 10 దశాబ్ది ఉత్సవాలట. దశాబ్ది ఉత్సవాలు చేయడానికే ప్రభుత్వం డబ్బులంట. చెరువుల కాడ చేపలు, మటన్లు, ఇళ్ళ ఎవరి పైసలు అయ్యా అవి? కేసీఆర్ ఇంటికెళ్ళి వచ్చిన పైసలా? ప్రభుత్వం పైసలు తీసుకొచ్చి వాళ్ళ పార్టీ యొక్క ఉత్సవాలను చేసుకున్నటువంటి స్థాయికి దిగజారిండు అంటే మరి కేసీఆర్ యొక్క ఔన్నత్యాన్ని మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏం ఘనకార్యం చేసిండని చెప్పేసి ఈరోజు 10 దశాబ్ది ఉత్సవాలు చేసుకున్నాడు. ఈ తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిండా? నిరుద్యోగైన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండా? టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాన్ని లీక్ చేసినటువంటి ఒక అసమర్థమైనటువంటి ఈ ప్రభుత్వం, వాళ్ళ కుటుంబం వాళ్ళ యొక్క పాత్రనే ఉంది ఆ పేపర్ లీకేజీలో కూడా. ఎంతో మంది పిల్లలు 30 లక్షల మంది విద్యార్థుల యొక్క ఉసురు కేసీఆర్ పోసుకున్నాడు ఆ పరీక్షను పత్రాన్ని లీక్ చేసి. ఎంతో మంది ఈరోజు ఉద్యమాల పేరిట ఉద్యమాలు చేస్తే అంచివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, మొన్నటికి చేసినటువంటి మన గ్రామ కార్యదర్శులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరు ఎక్కడ ఎలాంటి ఉద్యమం చేసినా ఆ ఉద్యమాన్ని అణిచివేయడం, వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, పైగా దబాయించి బెదిరించి గ్రామాలకు పోతే మాకు ఓటు వేయకుంటే మీకు పింఛన్ రాదు, మాకు ఓటు వేయకుంటే రైతు బంధు రాదు. ఒకసారి రైతులారా మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలా రైతు బంధు అనేది ఎకరాకి ఇచ్చేటటువంటి 10,000 గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఒక యూరియా సంచి మీద 300 రూపాయలకి మీకు యూరియా సంచి ఇస్తూ ఉంది. దాని మీద దాదాపు 2,462 రూపాయల సబ్సిడీ ఒక యూరియా సంచికి ఇస్తూ ఉంది. ఒక డిఏపి సంచి 2,400 చిల్లర డిఏపి సంచికి ఇస్తూ ఉంది. అంటే 2 సంచుల డిఏపి, 2 సంచుల ఎరువు యూరియా వేసుకుంటే కూడా ఇంకా ఎక్కువ వేసుకుంటారు ఎరువులు. కొందరు రైతులు అయితే 3 సంచులు కూడా వేస్తారు యూరియా. ఒక్క ఎకరాకే కనుక మీరు లెక్క చేసుకుంటే రైతు సమ్మాన్ నిధి, కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 కూడా లెక్క చేసుకుంటే దాదాపు 25,000 రూపాయలు ఒక ఎకరాకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు సహాయం చేస్తూ ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క ఎకరాకు మాత్రమే అది. ఒక ఎకరాకు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి సబ్సిడీ కేవలం యూరియా అండ్ డిఏపి మీదనే ఒక ఎకరా సంవత్సరానికి దగ్గర 25,000 రూపాయలు అయితే ఒక ఎకరాకి. మరి రైతు బంధు పేరు మీద
ఈరోజు రైతులకు అందరికి కూడా చిన్న రైతులకే కాదు 100 ఎకరాల రైతులకు కూడా ఈరోజు రైతు బంధు ఇస్తా ఉన్నాడు. ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ బంధు, స్ప్రింక్లర్లు బంధు,